హాయ్ హలో వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. చాలా రోజుల తర్వాత మరొక ముఖ్యమైన అప్డేట్ తోటి మీ ముందుకు ఒక వీడియో రూపంలో రావడం జరిగింది. దాదాపు 1 మంత్ నుంచి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరగలేదన్నమాట. అయితే ఈరోజు ఈ టాపిక్లోకి వచ్చేసరికి గ్రూప్ 1 రిజల్ట్స్ అసలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనే దాని గురించి మనము ఆ అంశాన్ని బేస్డ్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ప్రజెంట్ అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో అసలు గ్రూప్ 1 గురించి ఎలాంటి చర్చ జరుగుతుంది, దాంతోపాటుగా నా ఛానల్ తరపున నాకు చాలామంది పర్సనల్గా మెయిల్స్ చేస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ప్రధాన సూచనలు, దాంతోపాటుగా మీరు వ్యక్తిగతంగా చేయవలసినటువంటి కొన్ని అంశాలు, అలాగే ఫైనల్గా గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, అసలు ఏంది పరిస్థితి అనే దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాము. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, ఓకేనా. కొంతమంది అభ్యర్థులు నన్ను అడిగారు, చాలామంది లైవ్కి రండి అని చెప్పి. వాస్తవానికి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను లైవ్కి రాలేకపోయాను. దాంతోపాటుగా మీరు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ దాదాపు 1 మంత్ నుంచి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కూడా లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. దేనికైనా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అనమాట, ఓకేనా. అయితే గతంలో మనం చేసినటువంటి గ్రూప్ 1 కట్ ఆఫ్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కొన్ని వీడియోస్ చేసుకోవడం జరిగింది. ఒక 2 వీడియోస్ చేసాము దాని గురించి. దాంతోపాటుగా గ్రూప్ 2కి సంబంధించినవి కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించినవి కావచ్చు, ఎక్స్పెక్టెడ్ సేఫ్ మార్క్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి వీడియోలు నేను ఎగ్జామ్స్ జరిగిన 3-4 డేస్లోనే నేను వీడియోని చేయడం జరిగింది. చాలామంది అంటే చాలా ఫేమస్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ముందు మనం చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా దగ్గరగా వారు చెప్పడం జరిగిందనమాట. అంటే నాకు అనిపించింది నేను చెప్పినటువంటి సేఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు నేనైతే పాజిటివ్గా చెప్పాను అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మీరు కూడా చాలామంది నన్ను ఆదరించారు, నా వీడియోని ఎక్కువ మంది చూశారు, అలాగే చాలామంది షేర్స్ కూడా చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి గ్రూప్ 1 సంబంధించినటువంటి వీడియో చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో సుమారుగా 23,000 మంది ఆ వీడియోని చూడడం జరిగింది. నన్ను వ్యక్తిగతంగా చాలామంది మెయిల్స్ చేసి అన్న మీరు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని చెప్పి కూడా నన్ను చాలామంది ఇలా కొనియాడడం జరిగిందనమాట, ఓకేనా. సో మీరు ఆదరిస్తున్నటువంటి ఇదేదైతే ఉందో చాలా 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 నా తరపున, నా ఛానల్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతి త్వరలో కూడా మన ఛానల్లో ఒక డిజిటల్ బోర్డుని తీసుకొని దాంతోపాటుగా డిజిటల్ సంబంధించినటువంటి అంటే డిజిటల్ బోర్డు ద్వారా మనము ప్రతి అంశాన్ని అటు గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, అలాగే టీఎస్ఎల్పిఆర్బి కావచ్చు, అన్నిటి గురించి అంశాలు, లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది త్వరలో కూడా అతి త్వరలో అనమాట నేను డిజిటల్ బోర్డు అయితే ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. దాని ద్వారా నేను ప్రతి అప్డేట్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. అప్పటి నుంచి మనం లైవ్ కూడా చేసుకోవడానికి వీలుంటుంది. ప్రజెంట్ నేను ఉన్నటువంటి పరిస్థితులలో నాకు అనుకూలంగా లేకపోవడం వల్ల నేను లైవ్కి రాలేకపోతున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనము చూద్దాము. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే అసలు ఈ గ్రూప్ 1 పరిస్థితి ఏంది ప్రజెంట్. మనం గతంలో చెప్పుకున్నాము, దాదాపుగా మనకు సంక్రాంతి పండగ అంటే జనవరి 14-15 ఆ ప్రాంతంలో మనకు రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది, కానీ అది రాలేదన్నమాట, ఓకేనా. మనం అందరం చూసాము, రిజల్ట్స్ వస్తాయి అని అనుకున్నాను. దానికి నేను చెప్పడానికి గల ప్రధాన రీజన్ ఏంటంటే, ఒకటి సివిల్స్ ఎగ్జామ్ని మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మనకు సివిల్స్ ఎగ్జామ్స్, సెప్టెంబర్ ఎండింగ్ లాస్ట్ వీక్లో ఆ టైంలో మనకు సివిల్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ జరగడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ 2 నెలలు అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగాయి, అక్టోబర్, నవంబర్ 2 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత డిసెంబర్ 5వ తారీఖు రోజు సివిల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కూడా మొన్నటి దాకా జరిగాయి. 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖు అయిపోయాయి అనుకుంటున్నాను నేను. జనవరిలో వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి ఇంటర్వ్యూస్, మొన్న 11వ తారీఖు అయిపోయాయి అనుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్లో వాళ్ళకు ఫైనల్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీకి కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు కూడా మనకు గతంలో క్లియర్గా చెప్పారు, మేము యూపీఎస్సీని మాత్రమే ఫాలో అవుతాము. యూపీఎస్సీ తీసుకొచ్చినటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా మా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్నే మేము ఫాలో అవుతామని చెప్పి చాలా బల్లగుద్ది చెప్పినట్లుగా మనము గతంలో వీడియోలలో చూసాము, ప్రెస్ మీట్లలో చూసాము. సో వారు చెప్పిన విధానాన్ని బట్టి నేను అనుకున్నాను ఖచ్చితంగా సివిల్స్ లెక్కనే మనకు కూడా తొందరగానే రిజల్ట్ వస్తుంది, 2 monthsలో 2.5 monthsలో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అలా రాలేదు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, మేబీ ఇక్కడ మనము గతంలో అంటే
ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కావచ్చు, ఇటు తెలంగాణ అటు ఏపీ కావచ్చు, గతంలో ఏ ఎగ్జామ్స్ చూసుకున్నప్పటికీ సమయానికి రిజల్ట్స్ ఇవ్వకపోవడం అనేది ఒక సహజం అనమాట. కానీ ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి సోషల్ మీడియాలో గతంలో మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో కూడా మేము సివిల్స్ విధానాన్ని ఫాలో అవుతున్నాము అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాటిని అన్నింటినీ మనం చూసినప్పుడు ఏమనిపించింది అని అంటే ఖచ్చితంగా సివిల్స్ లాగానే మనకు 2.5 monthsలోనే రిజల్ట్స్ వస్తాయి అని అనుకున్నాము, కానీ అది రాలేదు. సరే, అది పక్కకు పెట్టండి. అయితే ప్రజెంట్ మనము ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే మీరందరూ గత 1 week 10 days నుంచి ఆల్రెడీ వివిధ న్యూస్ పేపర్లలో కావచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలలో కావచ్చు, దాంతోపాటుగా ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీసు, అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ సంబంధించిన ఫ్యాకల్టీస్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి వీడియోలలో కూడా మీరు క్లియర్గా చూశారు. నిన్నటితోటి అనగా నిన్న మనకు 15వ తారీఖు శనివారం రాత్రి లోపు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం అందరం అనుకున్నాము. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ రాలేదు. అయితే ప్రజెంట్ అసలు ఎందుకు రాలేదు అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. అలాగే ప్రజెంట్ అసలు ఏం చర్చ నడుస్తుంది వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇటు అశోక్ నగర్ అటు బయట ఇన్స్టిట్యూషన్లలో జరుగుతున్నటువంటి చర్చ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అశోక్ నగర్లో ప్రస్తుత పరిస్థితి చూడండి. నేను ఇక్కడ చెప్పేటువంటి అంశాలని మీరు క్లియర్గా వినండి, మీరు మళ్ళీ వ్యక్తిగతంగా తీసుకోకండి. ఇక్కడ చూడండి, అశోక్ నగర్లో ప్రజెంట్ ఏం టాక్ నడుస్తుందంటే, ఈ రిజల్ట్స్ని కావాలనే ప్రభుత్వం ఇంకా లేట్ చేస్తుందా, లేకపోతే దేనికోసం ఇలా చేస్తుంది, మనం ఖచ్చితంగా దీని గురించి ధర్నా చేద్దాము, అప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసే టైంలో అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి, GO 29 రద్దు చేయాలి, GO 55ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు చాలామంది అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ధర్నా చేద్దాము అని చెప్పి కొంతమంది అభ్యర్థులు ఒక ప్లాన్లో ప్రజెంట్ అక్కడక్కడ జరుగుతుంది. అయితే ఇది నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇలా ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి, అంటే గతంలో 29 జీవోని రద్దు చేయాలని చెప్పి ఏ ఎత్తున అయితే అభ్యర్థులు బయటకు వచ్చారో, ఈరోజు కూడా అదే అభ్యర్థులు, అలాంటి అభ్యర్థులు చాలామంది రిజల్ట్స్ ఇవ్వాలి, మన రోడ్డుకి ఎక్కితే కానీ రిజల్ట్స్ రావు అనే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి, మనం రోడ్లోకి ఎక్కుదాము అని చెప్పి కొంతమంది అభ్యర్థులు ఇలా భావిస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎవరు సొంతంగా రారు కదా, సో ఫ్యాకల్టీస్ యొక్క సపోర్ట్ కోసం అని చెప్పి ఫ్యాకల్టీని అడుగుతున్నారంట చాలామంది. నాకు తెలిసిన ఒక ఫ్యాకల్టీ అన్నారు, నాకు ఇట్లా అడిగారు స్టూడెంట్లు అని చెప్పి. అయితే ఆ ఫ్యాకల్టీ ఉండి స్టూడెంట్లకు అన్నారట, మీరు ఎందుకు తొందరపడుతున్నారు, ఇది స్టేట్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకు లేట్ అయ్యేటువంటి అవకాశం సహజమే. సో మీరు వేరే ఎగ్జామ్స్కి అప్పట్లో ప్రిపేర్ అవ్వండి, అంతేగాని మీరు తొందర చేయకండి, మీరు ఎలాంటి ఇలా ధర్నాలకు వెళ్ళకండి అని చెప్పి ఇన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీస్ చాలామంది వారిని కంట్రోల్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే అశోక్ నగర్లో ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది, ఓకేనా. సో ఇది నేను చెప్పేటువంటి ఒక చిన్న అప్డేట్ అనమాట మాత్రమే. అయితే రిజల్ట్స్ కోసం చాలామంది అభ్యర్థులు ధర్నాలు చేయడానికి ఒక బ్యాచ్ లాగా ఏర్పడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ప్రజెంట్ ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక వర్గం కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నమాట. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకులు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇప్పట్లో రావు, అవంతే, దాంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయేమో, మాకు నమ్మకం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయిందండి. పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడారా వాళ్ళు? సో వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సైలెంట్గా ఉండరు, కావాలని రెచ్చగొడతా ఉంటారు. సో వాళ్ళు కూడా ఇట్లాంటి కొన్ని తప్పుడు ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడక్కడ స్టడీ హాల్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, కొంతమంది అంటే కాంగ్రెస్ వ్యతిరేక వర్గులు ఉంటారు కదా, అంటే కాంగ్రెస్ అంటే పడని వాళ్ళు, నేను కాంగ్రెస్ పార్టీని కాదు, కాకపోతే పడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది ఈ రిజల్ట్స్ పైన తప్పుడు బురదలేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒకటి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. రెండోది, ఇంకా మూడో అంశం ఏంటంటే, రిజల్ట్స్ కోసం 1000 కళ్ళతో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎదురుచూపులు. ప్రజెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, చాలా వరకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మాణికేష్ నగర్ బస్తీ కావచ్చు, ఈ ప్రాంతాలలో సీరియస్గా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు రిజల్ట్స్ వస్తుందా అని చెప్పి దాదాపుగా అసలు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి రోజు ఎదురు చూస్తున్నారు. నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎవ్రీ 3-2 అవర్స్కి ఒకసారి TGPSC వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి రిఫ్రెష్ కొడుతూ ఉన్నాను. అంటే ప్రజెంట్ పరిస్థితి
ప్రతి అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సీరియస్గా గ్రూప్ 1 మెయిన్స్ అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ అశోక్ నగర్, మాణికేష్ నగర్ అటు అంటే ఉస్మానియా సంబంధించిన బస్తీ ఏదైతే ఉందో అక్కడ, అలాగే దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఇది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి కొన్ని అంశాలు అనమాట. అయితే నా ఛానల్ తరపున నేను చెప్పేటువంటి అభ్యర్థులకు నాకు పర్సనల్గా చాలామంది మెయిల్ చేస్తూ ఉన్నారు. సో వారికి నేను చెప్తున్నాను ఏంటంటే, వీలైనంత వరకు గ్రూప్ 1 అభ్యర్థులు పాటించవలసినవి అనమాట. ధర్నాలు, రాస్తారోకులకు దూరంగా ఉండడం. మీరేం చేస్తారంటే, ఎవరైనా మీకు ధర్నాకు పిలిచినా కానీ, రాస్తారోకులకు పిలిచినా కానీ వీలైనంత వరకు మీరు దూరంగా ఉండండి. అశోక్ నగర్లో ప్రజెంట్ ఒక ట్రెండ్ అయితే ట్రెండ్ అని కాదు, ప్రజెంట్ అయితే డిస్కషన్స్ నడుస్తూ ఉంది ఒకటి గత కొద్ది రోజుల నుంచి. ధర్నాలకు పోతే కానీ మనకు రిజల్ట్ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది, మనం అందరం వెళ్దాము అని చెప్పి కొంతమంది ఇట్లా కావాలనే తోటి అభ్యర్థులను పిలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు గ్రూప్ 1 వచ్చింది అనుకుందాము, ఆ గ్రూప్ 1 లిస్ట్లో మీరు ఉన్నారు అనుకుందాము, ఈలోపే మీరు రిజల్ట్స్ కోసం రోడ్డు మీదకి వచ్చారు అనుకోండి, మీకు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా జరిగి అటు ఇటు జరిగి ఏదైనా లాఠీ చార్జ్ జరగడమో ఏదైనా జరిగినప్పుడు కాలుకో చేయికో దెబ్బ తగిలింది అనుకోండి, రేపటి రోజు మీరు డిఎస్పీ పోస్టుకే ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు తగిలినటువంటి గాయము అంటే కాలు ఇరగడమో లేకపోతే బెనకడమో అవి ఇవి అయితే ఖచ్చితంగా మీరు రేపటి రోజు అన్ఫిట్ కింద అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి అంత కరెక్ట్ కాదు. సో ఎందుకనంటే ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి ఈరోజు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ అనేది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా ఏదైనా అంటే పెట్టినప్పుడు కొత్తగా పెట్టినప్పుడు అలాంటి తెలంగాణ రాష్ట్రం లాంటి నూతన రాష్ట్రం అంటే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దీంట్లో సుమారు 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇలాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 4 రోజులు లేట్ అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. సో మీరు వెయిట్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పి నా యొక్క ఒపీనియన్ అనమాట. సో వీలైనంత వరకు మీరు ధర్నాలు, రాస్తారోకులకు దూరంగా ఉండండి. సెకండ్, తప్పులు ఇక్కడ చూడండి, తప్పుడు ప్రచారాలను ఖండించడం, వీలైతే వినకుండా ఉండటం. ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు అశోక్ నగర్లో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో వీలైతే వీటికి దూరంగా ఉండండి. అలాగే ఎవరైనా మీకు ఇలాంటి ప్రచారాలు అంటే అరే రిజల్ట్లో ఏదో మార్పు చేర్పులు జరుగుతున్నాయట, ఇందాక మీరు మార్నింగ్ పరివర్తన్ ఐఏఎస్ మన సారు ఎంజీ రావు సార్ గారు ఒక లైవ్ కూడా పెట్టడం జరిగింది. అందులో కూడా చాలామంది క్వశ్చన్స్ సార్ని అడుగుతున్నారు, సార్ ఏమైనా రిజల్ట్లో ఏమైనా అటు ఇటు అవినీతి జరిగే అవకాశం ఉందా అని చెప్పి, లేదంటే ఏమైనా కామెంట్లలో అడుగుతూ ఉన్నారనమాట. సార్ వాటి అన్నిటికీ రిప్లై ఇస్తూ ఉన్నారు. నేను కూడా లైవ్ చూడడం జరిగింది. అంటే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఇక్కడ అమ్ముకోబోతారేమో పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు కదా, పెద్ద పోస్టులు కదా, అమ్ముకోపోతాయేమో లేకుంటే అవినీతి జరుగుతాయేమో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు అలాంటి వాటికి అవకాశం లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ యుగంలో అలాంటి వాటికి అవకాశం లేదు. గతంలో ఆల్రెడీ అట్లాంటివి జరిగితేనే కదా, పేపర్ లీకేజ్ అయితేనే కదా మనం ఒక ప్రభుత్వాన్ని కుప్పగూల్చింది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ తప్పుడు ప్రచారాలను ఖండించండి. లేదు అంటే ఖచ్చితంగా వినకండి. ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడతారో వారికి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే నాకు జాబ్ వస్తుంది అని చెప్పి మీ అంతటా మీరే మీ మనసుకు మీరే ధైర్యం చెప్పుకోండి. ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుకొని నాకు జాబ్ వస్తుంది, ఎస్ నాకు ఫలానా పోస్ట్ వస్తుంది, నాకు ఫలానా మున్సిపల్ కమిషనర్ వస్తుంది, లేదంటే నాకు ఫలానా డిఎస్పీ వస్తుంది, లేదంటే నేను ఆర్డీఓ అవుతున్నాను అని చెప్పి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. అప్పుడే మీ మైండ్ సెట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. రేపటి రోజు ఒకవేళ రిజల్ట్లో కనుక మీకు రిజల్ట్ ఇప్పుడు మనం 21,000 మంది రాసాము, దాంట్లో వచ్చేది కేవలం 563 మందికి మాత్రమే జాబ్ వస్తుంది. సో రిమైనింగ్ మెంబర్స్కి రాదు. సో మనం ఒకవేళ ఈరోజు ధైర్యంగా ఉంటే రేపటి రోజు మనకు జాబ్ రానప్పటికీ మనము మన మైండ్ సెట్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం జాబ్ రాలేదు అనే బాధని మనము కొంచెం పాజిటివ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు రాకుండా కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఇప్పటి నుంచే మీరు నాకు జాబ్ వస్తుంది అనే మనోధైర్యంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది నా తరపున మీకు చెప్పేటువంటి అభ్యర్థులు గ్రూప్ 1 అభ్యర్థులు అందరికీ చెప్పేటువంటి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఇది నాకు పర్సనల్గా ఎవరైతే మెయిల్స్ చేస్తున్నారో వారికి నేను చెప్పదలుచుకున్నటువంటి అంశాలు అనమాట ఇవి. ఓకేనా. ఇంకా వీలైతే మీరు చేయవలసినటువంటి అంశాలు ఏంటంటే, నేను మొన్న 2 days బ్యాక్ ఒకసారి టీజీపీఎస్సీ కాల్ సెంటర్కి నేను కాల్ చేయడం జరిగింది. వారికి కాల్ చేసి నేను ఆ నెంబర్స్ కూడా నేను చూపిస్తాను చూడండి.
వారికి కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, నేను అడిగాను, సార్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడిగితే వారు ఏమన్నారంటే ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను ఎగ్జాక్ట్లీ డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పి అడిగితే, లేదు ఎగ్జాక్ట్లీ డేట్ ఏం లేదు, కానీ ఈ మంత్ లోపల మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు వాళ్ళు. మాకు సార్ ఏం చెప్పలేదు, రిజల్ట్ అయితే ఈ మంత్లో వస్తుందని చెప్పారు. నేను మొన్న 2 days బ్యాక్ ఒకసారి కాల్ చేశాను, లాస్ట్ వీక్లో కూడా ఒకసారి కాల్ చేశాను. 2 సార్లు నేను కాల్ చేసినప్పుడు నాకు చెప్పినటువంటి మాట అయితే ఇదే. సో అటు ఇటు ఇప్పుడు ఈరోజు మనకు 16వ తారీఖు, ఇంకో 14 రోజులు ఉంది మహా అయితే. సో 14 రోజులు కూడా లేదు, 12 రోజులు, 28 days కాబట్టి. సో 12 రోజుల్లో మనకు ఎటు పోయినా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే వారు చెప్పినటువంటి అంశం ఇది. సో మీరు ఏం చేయండి అని అంటే, వీలైతే మీరు రిజల్ట్స్ గురించి అప్డేట్ కావాలి అనుకుంటే టీజీపీఎస్సీకి కాల్స్ చేయండి. ఓకేనా, మీరు కాల్స్ చేయడం వల్ల కనీసం మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. లేదు మీకు కాల్ చేసి మాట్లాడే టైం లేదు అని అంటే అట్లీస్ట్ మీరు హెల్ప్ డెస్క్ ఒక మెయిల్ ఉంటుంది, మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, సార్ రిజల్ట్స్ ఎప్పుడు, వాట్ అబౌట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ అని చెప్పి మెయిన్స్ రిజల్ట్స్ అని చెప్పి వారికి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ సంబంధించి ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఇక్కడ చూడొచ్చు మీరు. టెక్నికల్ టీమ్స్ సంబంధించినటువంటిది ఇది జీమెయిల్, ఇక్కడ మెయిల్ ఉంది చూడండి, helpdesk@tspsc.gov.in, ఇది జీమెయిల్ సంబంధించి ఈ మెయిల్కి మెయిల్ చేయండి. లేదు అని అంటే ఇక్కడ చూడండి, మన టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సెక్రటరీ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ సార్ గారిది ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, టెలిఫోన్ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది కాదు అని అంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇంకోటి ఉంది కాల్ సెంటర్ సంబంధించి, ఇది మార్నింగ్ 10:30 నుంచి మీరు ఈవినింగ్ 5 వరకు కాల్ చేయొచ్చు వర్కింగ్ డేస్లో. ఓకేనా, సో ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. నేను చేసింది అయితే ఇదే నెంబర్ అనమాట, ఈ నెంబర్కి నేను కాల్ చేశాను, 2 times కాల్ చేశాను. నాకు చెప్పారు వాళ్ళు క్లియర్గా ఈ మంత్లో అయితే రిజల్ట్ వస్తుంది అని చెప్పి, ఎగ్జాక్ట్లీ డేట్ ఏం చెప్పలేదు, కానీ నాకు చెప్పడం జరిగింది అనమాట ఈ మంత్లో వస్తుందని. ఎప్పుడు అని చెప్పి మనం కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగానే. సో వీలైతే మీరు ఈ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. దీనివల్ల మీకు ఎక్కువ మంది కాల్ చేయడం వల్ల కూడా వాళ్ళకి అభ్యర్థులు చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో మనం తొందరగా రిజల్ట్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు వీలైతే వీళ్ళకి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మనము అనుకున్నటువంటి టాపిక్, ఫస్ట్లో డిస్కషన్ చేసినటువంటి టాపిక్, అసలు గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు. అయితే ప్రజెంట్ చూడండి, గ్రూప్ 1 సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు ఎప్పుడో పూర్తి, గత మంత్లోనే జనవరిలోనే దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఏదైతే ఉందో, మెయిన్స్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది 2 times చేయడం జరిగింది. గతంలో మనకు ఆల్రెడీ చెప్పారు, గతంలో మన చైర్మన్ ప్రెస్ మీట్లో చెప్పారు, అలాగే మనం చూసాము కూడా, వివిధ న్యూస్లలో కూడా చూసాము. సో మనకు సంబంధించినటువంటి మెయిన్స్ ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా 2 times వాల్యుయేషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆ టేబులేషన్ ప్రాసెస్ కావచ్చు, లేకుంటే వెబ్సైట్ మనం లాగిన్ చేసుకున్న తర్వాత మనకి మన మార్క్స్ అనమాట, ప్రతి అభ్యర్థికి పర్సనల్గా టోటల్ మార్క్స్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి, అంటే ఏ పేపర్లో ఎన్ని వచ్చాయి, 6 పేపర్లు, 6 పేపర్లలో ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాని గురించి మనకు సపరేట్గా ఇస్తారు మనం లాగిన్ చేసుకోవడానికి. సో లాగిన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనకు అభ్యర్థులకు ఫలానా పేపర్లో నాకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, వీళ్ళు ఏదో తక్కువ వేసి ఉంటారు, ఒకసారి రీకౌంటింగ్ చేయించుకుందాం అనే ఉద్దేశంతో నీకు ఉంటుంది, ప్రతి అభ్యర్థికి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనకు టీజీపీఎస్సీ వాళ్ళు సుమారు 15 రోజుల పాటు మనకి వాల్యుయేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసమని టైం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు నోటిఫికేషన్లో దీని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికోసం అని చెప్పి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, లాగిన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ వెబ్సైట్ డిజైనింగ్ ఏదైతే ఉందో అవన్నీ చేశారన్నమాట. సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. టేబులేషన్ ప్రాసెస్ అది GRL 1:2 అనేది మనకు క్లారిటీ లేదు. నేను అనుకుంటున్నాను GRL ఇస్తారు, దాంతోపాటుగా 1:2 కూడా ఇస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రాసింది 21,000 మంది కాబట్టి మళ్ళీ మిగిలిన అభ్యర్థులకు డౌట్ రాకుండా ఉండడం కోసం ప్రతి అభ్యర్థి యొక్క మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు, క్వాలిఫైడ్ అంటే ఇంగ్లీష్, మనకు ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ పేపరు, అది క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల ప్రతి అభ్యర్థిది రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాము అది 1:2నా 1:3నా లేకపోతే GRL అనేది. ఓకేనా, అయితే మరొక విషయం, ఇక్కడ సిద్ధంగా ఉన్న గ్రూప్ 1 ఫలితాలు ప్రజెంట్ అయితే అన్నీ అయిపోయాయి, సిద్ధంగానే ఉన్నాయి, ఏ క్షణమైన ఫలితాలు రావచ్చు. ఓకేనా, సో ఈరోజు కూడా రావచ్చు. మనకు గతంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సండే రోజే ఇచ్చారు. దాంతోపాటుగా మనకు మొదటిసారి జరిగినటువంటి గ్రూప్ 1 ఏదైతే ఉందో దాని యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు మనకు సంక్రాంతి పండుగ రోజు ఇచ్చారు. సో దీనికి హాలిడే అంటూ ఏముండదు, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చేస్తారు రిజల్ట్స్. సో ఈరోజు కూడా రావచ్చు. మీరు వెబ్సైట్ అప్పుడప్పుడు ఒకసారి చూడండి, రీఫ్రెష్ చూస్తూ ఉండండి. ఈరోజు చూడండి, రేపు చూడండి, ఎల్లుండి చూడండి, అటు ఇటు మనకు మేబీ నేను అనుకుంటున్నాను
20 దాటకపోవచ్చు, అంటే 20వ తారీఖు దాటకపోవచ్చు. టీజీపీఎస్సీ వాళ్ళైతే ఆల్రెడీ ఈ మంత్ ఇస్తాము, ఈ మంత్లో ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి నేను అనుకుంటున్నాను 20వ తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చని. ఈ రోజు నుంచి 20వ తారీఖు లోపు, ఓకేనా. ఈరోజు 16వ తారీఖు, 17, 18, 19, 20 అంటే ఈ 4 రోజులలో ఏ క్షణమైనా మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఓకేనా. సో నా తరపున ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్క అభ్యర్థికి విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్, ఓకేనా. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అందరికీ అంటే మళ్ళీ ఈ వీడియో చూసిన 10,000 మంది 20,000 మందికి కాదు, 567 మంది 63 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.